పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా, దశభుజా రుద్రతేజ దండములయ్యా, దశభుజా రుద్రతేజ దండములయ్యా, పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా. సీతాముదారచరితాం విధి సాంబ విష్ణువన్యాం త్రిలోకజననీం నతకల్పవల్లీం హేమైరనేకమణిరంజితకోటిభాగైః భూషాచయైరనుదినం సహితాం నమామి శ్రీసీతాం నమామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఆంజనేయ స్వామివారు అశోకవనంలో వృక్షంపై నుంచి చూస్తూ ఉండగా సీతాదేవిని బెదిరిస్తున్నటువంటి రాక్షస స్త్రీల యొక్క విపరీత చేష్టలను గమనిస్తున్నాడు. అయినా అది సమయం కాదని తనని తాను నిగ్రహించుకుని అక్కడ ఉన్నాడు. ఆ రాక్షస స్త్రీలు బెదిరింపు మాటలు, లొంగదీసే మాటలను కూడా దాటిపోయి అమ్మని హింసిస్తాము అనేటువంటి తీవ్రమైన కఠినమైన పలుకులు పలుకుతూ ఉన్నారు. ఆ సమయంలో సీతాదేవి గద్గద స్వరంతో అంటున్నదిట. పైగా ఇంతవరకు ఆమె గొప్ప మాటలు చెప్పింది. ఎటువంటి వాడైనా భర్తని విడిచిపెట్టకపోవడం అనేటువంటిది ఉత్తమ మానుష ధర్మం, దాన్ని అవలంబిస్తున్న దానని నేను అని చెప్పిందని. దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు వాళ్ళు. ఈ పరంపరాగతమైన ఉదాత్తమైన దంపతుల పేర్లు చెప్పింది ఆ తల్లి. ఇన్ని చెప్పిన తర్వాత రాక్షస స్త్రీలు అన్నదేంటి? రావణ మందోదరుల పేర్లు అక్కడ చెప్పారు. మందోదరు ఉత్తమురాలే, కానీ రావణుడు మాత్రం ఇందాక చెప్పినటువంటి ఉదాత్తమైన వ్యక్తిత్వాల కిందకి చేరడు. ఎందుకంటే పరస్త్రీలోలుడు, అటువంటి వాడు చేరడు. తాను చెప్పినది ఒక మహార్థంలో చెప్తే వీళ్ళు తీసింది నీచార్థంలో. అక్కడ విశ్వనాథ వారు గొప్ప మాట అంటారు. దాన్ని నిన్న మనం క్లుప్తంగా స్మరించుకున్నాం. సంస్కృత హీనలకు మహార్థంబు ఉపదేశించుటలోని అవైదికత్వంబు స్మరించి మిన్నకుండే అన్నారు ఇక్కడ. అంటే సంస్కారం లేని వాళ్ళకి గొప్ప మాటలు చెప్తే అది విపరీతార్థంగా వాళ్ళు తీస్తారు. అటువంటి వారికి చెప్పడమే తప్పు, అందుకు మౌనంగా ఉండాలి. ఇది గొప్ప బోధ. అందులో ఈ కాలంలో మరీ పనికొస్తుంది. ఎందుకంటే గొప్ప గొప్ప వాక్యాలను, గొప్ప గొప్ప గ్రంథాలని పెడార్థాలు తీసి రాస్తున్నటువంటి రాక్షస కాలం మనకి ఇప్పుడు దాపురించింది. పైగా అంతకుముందు వాల్మీకి సూచన ఇచ్చాడు. ఉత్తమమైన వాక్యం సంస్కారం లేని వాళ్ళ దగ్గరకు వెళ్ళేటప్పటికల్లా మరొక అర్థంలో వాడబడినట్లుగా సీతమ్మ రాక్షసీగణ మధ్యంలో దుఃఖితురాలి ఉన్నది అని వర్ణించారు. ఆ భావం ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఆ తర్వాత సీతమ్మ దుఃఖపూర్వకంగా అనుకుంటోంది. సా రాక్షసీ మధ్యగత సీతా సురసుతోపమా న శర్మలేభే దుఃఖార్త రావణేని చ తర్జిత. రాక్షసీ మధ్యగత సురసుతోపమా, ఒక దేవకాంత వంటి తల్లి రాక్షసీ మధ్యంలో ఉన్నది. ఆమెలో ఉన్నది దైవత్వం, చుట్టూ ఉన్నది రాక్షసి స్త్రీ. అది దైన్యమైన స్థితి. దీనికి వర్ణిస్తూ మరొక సంస్కృత కవి చెప్తాడు. నీలతో యద మధ్యస్థ విద్యుల్లేఖేవ శోభతే అని మాట వేశాడు. ఇది నిజానికి మంత్రపుష్పంలో వాడబడ్డ వైదిక మంత్రం. నీలతో యద మధ్యస్థాద్ విద్యుల్లేఖేవ భాస్వర నీవార సుఖవత్ తన్వి పీతాభాస్వత్యనూపమా. ఆ మాటని యథాతథంగా ఇక్కడ చూపిస్తున్నాడు ఆ సంస్కృత కవి. నీలతో యద మధ్యస్థాద్ విద్యుల్లేఖేవ శోభతే అని మార్చాడు. అంటే నల్లని మబ్బు మధ్యలో మెరుపు తీగలాగున్నదట సీతమ్మ. తటిల్లేఖా తన్వీం తపన శశి వైశ్వానరమయీం అని సౌందర్యలహరిలో చెప్పినట్లుగా తటిల్లతా సమరుచి షట్చక్రోపరి సంస్థిత. నల్లని మబ్బులో మెరుపు తీగలాగా ఉన్నదా తల్లి అని వర్ణించడంలో ఆ విద్యుల్లేఖ వలె ప్రకాశించేటువంటి పరాశక్తి అనే స్ఫురణ ఆ వాక్యంలో కనిపిస్తున్నది. మొత్తానికి అసురగణ మధ్యంలో దిగులుతో ఉన్నటువంటి ఆ తల్లి యొక్క ఆ జడ కదిలిందిటండి. కదులుతున్న జడ ఎలా ఉన్నదంటే తస్యాస్యా దీర్ఘ విపులా వేపంచా సీతయా తదా దదృశే కంపినీ వేణి వ్యాళీవ పరిసర్పితే. భయంతో వణికిపోతున్న సీతమ్మ యొక్క పొడవైన దట్టమైన జడ అటు ఇటు కదులుతూ పాకుతున్న పాములాగుందిట. అంటే ఆ భయంతో వణికిపోతున్నప్పుడు ఆ జడ ఎలా కదిలిందో చూపిస్తున్నారు ఇక్కడ వాల్మీకి. అలా పాకుతున్న సర్పము వలె ఉన్నది. సా నిశ్వసంతి దుఃఖార్త, నిట్టూర్పులను విడుస్తూ ఆ తల్లి అనుకుంటుందట. కీదృశంతు మయా పాపం పురాజన్మాంతరే కృతం
గత జన్మల్లో ఏ పాపాలు చేసుకున్నానో ఇప్పుడు ఇలాంటి ఘోరమైన దుఃఖాన్ని అనుభవిస్తున్నాను. అసలు నేను బ్రతుకుండే ప్రయోజనం ఏమిటి? ఇంకా నేను బ్రతకాలని కోరిక కూడా లేదు, ఎందుకంటే ఆశ కూడా లేదు. ఇప్పటి వరకు రాను రాముడు ఇంకెప్పుడొస్తాడు? పైగా రాక్షస స్త్రీల అధీనంలో ఉన్నటువంటి నేను, ఈ రాక్షసుడి చేత బంధింపబడ్డ నేను ఇంకా రాముణ్ణి పొందగలను అనే ఆశ నాలోంచి అడుగంటిపోతుంది. కనుక నేను రాముణ్ణి పొందలేనప్పుడు ఇంకా బ్రతికి ప్రయోజనం ఏముంది? దిగస్తు ఖలు మానుష్యం, అలాగని జీవితాన్ని చాలించగలనా? ఏమి మానుషత్వము అన్నదిట. ఇందులో గొప్ప అంతరార్థం ఉన్నది. దిగస్తు ఖలు మానుష్యం, దిగస్తు పరవశ్యతాం. దిక్ ఈ మానుష్యం అనగా మనుష్య జన్మలో పుణ్యపాప విచక్షణ ఉంటుంది, ఇది తెలుసుకోవాలి. ఆ విచక్షణ ఉన్నవాడే మనిషి, ఆ విచక్షణ లేనివాడు మనిషే కాడు. కనుకని ఇక్కడ మానుష జన్మకి సహజంగా ఉన్నవి పుణ్యపాప విచక్షణ. అందుకే జీవితం చాలిద్దామన్నా చాలించలేం, ఎందుకంటే పుణ్యము పాపం విచక్షణ ఉంది కనుక జీవితాన్ని హఠాత్తుగా నశింపజేసుకోవడం పాపం. ఆ విచక్షణ చేత మానుష ధర్మాన్ని అనుసరించి ఆ వివేకంతో నేను ఆ పని చేయలేను. అంతేకాదు, జీవితం చాలించాలంటే నాదేని జీవితం ఏముందని చాలించడానికి? నా జీవితం అంతా రాముడే. ఆ రామునికి చెందిన నా జీవితాన్ని చాలించే హక్కు నాకు లేదు. నశక్యం యత్ పరిత్యక్తుం ఆత్మఛందేన జీవితం, ఇది రామాధీనమైన జీవితము, దీన్ని చయించడానికి నాకు అధికారం లేదు, అవకాశం లేదు. అంత చక్కగా చెప్పిందో తల్లి చూడండి ఇక్కడ. అందుకే ధరణిజా జీవిత తప తరణి స్వామి అంటారు విశ్వనాథ్ వారు. సీతమ్మ జీవితమైన ఎండకి రాముడు సూర్యుడి వంటి వాట. అందుకు ఎండ సూర్యుని అధీనంలో ఉన్నట్లుగా నా జీవితం రాముని అధీనమే. అంత అవిభాజ్యతత్వం. అందుకు ఆ రాముడికి చెందిన జీవితాన్ని చాలించే హక్కు కూడా నాకు లేదు. అయినప్పటికీ జీవితం నేను చాలించుకుంటాను ప్రయత్నించడం ఏమిటి? అసలు ఈ పాటికే నా గుండె పగిలిపోవలసింది. అయినా పగిలిపోలేదంటే నా గుండె ఏదైనా ఎనప ముద్దతోనో రాతితోనో చేసుంటారేమో. దీనికి అసలు స్పందన లేదు, లేకపోతే ఎప్పుడో పగలవలసిందే. అశ్మసారమిదం నూనం అథవాప్యజరామరం హృదయం మమ ఏనేదం నా దుఃఖే నావసీద్యతే. ఇప్పటికి కలిగినటువంటి దుర్భరమైన దుఃఖానికి ఇది పగిలిపోవలసింది. పగలకుండా ఇంకా గట్టిగా ఉందంటే ఇది నిజానికో ఎనప ముద్ద. ఎందుకంటే 2 నెలల గడువు పెట్టాడు. ఈ 2 నెలల్లో ఏదో గొప్ప మార్పులు వచ్చే అవకాశం ఏముంది? పైగా ఆ రావణుని నేను చేరడం అనేది ఎప్పుడూ జరగని పని. ఎందుకంటే చరణేనాపి సవ్యేన నస్పృశేయన్ నిశాచరం, నా ఎడమ పాదంతో కూడా వాడిని తాకను నేను అన్నది. ఎంత గొప్ప పాతివ్రత్య దీప్తిని చెప్తుందో చూడండి తల్లి. నా ఎడమ పాదంతో కూడా పరపురుషుడిని తాకనే. అలాంటిది ఈ 2 నెలల్లో నేను ఏ విధంగా తిరిగి రాముని చేరగలను? ఖ్యాత ప్రజ్ఞ కృతజ్ఞశ్చ సానుక్రోశశ్చ రాఘవ. నేను రాముణ్ణి చేరడం అనేది కల్లా, ఈ రామును నన్ను విడిపించడం అనేది కల్లే. ఇంకా ఆ రామచంద్రమూర్తి అనుగ్రహించాలని ఇప్పటి వరకు రాని రామకృప ఈ 2 నెలల్లో ఏమొస్తున్నది? అసలు రాముడు దుఃఖించేవారిని దుఃఖపడనివ్వడు. ఆయన రక్షణ ఆయన స్వభావం. రామచంద్రమూర్తి అంటేనే ఒక శరణాగత వాత్సల్య అవతారం, ఆయన రక్షకావతారం. అలాంటి రక్షకుడు పైగా ఖ్యాత ప్రాజ్ఞ కృతజ్ఞశ్చ సానుక్రోశశ్చ రాఘవ సద్వృత్తో నిరనుక్రోశ. రాముడికున్న సులక్షణాలన్నీ ఇక్కడ తలంచుకుంటుంది. ఇంత దుఃఖంలో కూడా అమ్మ ఇసుమంత కూడా రామనింద చేయలేదు. ఇది తెలుసుకోవాల్సిన గొప్ప ముఖ్యాంశం. ఇంత దుఃఖంలో ఇంకా రాముడు పట్టించుకోలేదు, ఏం చేస్తున్నాడు, ఇలాంటి కఠిన మాటలు ఏమీ అనుకోలేదు. ఆమె ఆ రాముని యొక్క గొప్పతనాన్ని స్మరిస్తున్నది. ఆయన ఖ్యాతుడు అంటే ప్రసిద్ధి చెందినవాడు, కీర్తి పొందినవాడు. ప్రాజ్ఞ జ్ఞాని, మేధావి. కృతజ్ఞుడు, దయ కలిగినటువంటి వాడు. సత్ప్రవర్తన కలిగిన వాడు, క్రూరత్వం లేనివాడు. మళ్ళీ ఇక్కడ దివ్యమైన 6 గుణములు చెప్పబడ్డాయి. మళ్ళీ భగవాన్ షడ్గుణేశ్వరీ సంపన్న అనే భావం ఇందులో ఉన్నది. అలాంటి స్వామి రక్షించడమే స్వభావం కలిగిన వాడు నన్ను రక్షించడం లేదు అంటే నా భాగ్యం సరిగ్గా లేదు, నేను దురదృష్టవంతురాలిని. భగవద్ రక్ష గొప్పదే, అది నాకు రాలేదంటే నాకు అదృష్టం లేదు. చేతకానివాడా, ఆయన ఎంత సమర్థుడో నాకు తెలుసు. రాక్షసానాం సహస్రాణి జనస్థానే చతుర్దశ ఏనైకే నిరస్థానే సమాం కిం నాభిపద్యతే. ఆయన వేల కొలది రాక్షసుల్ని, అది కూడా 14,000 మంది రాక్షసులు, వాళ్ళని జనస్థానంలో ఒక్కడు సంహరించాడు. పైగా నిరుద్ధ రావణేనాహం అల్పవీర్యేణ రక్షస సమర్థక్కలుమే భర్త రావణం హంతుమాహవే. అలా 14,000 మందిని సంహరించినటువంటి రామచంద్రమూర్తికి ఒక్క అల్పవీరుడైన రావణాసురుడు ఒక లెక్క.
ఈ తుచ్చమైన రావణాసును హతమార్చడానికి నా భర్త పూర్తిగా సమర్థుడు. పైగా దండకారణ్యం విరాధుణ్ణి సంహరించాడు. ఇక్కడ రాముని యొక్క ప్రతాపాన్నంతటిని తలంచుకుంటోంది. ఎప్పుడూ కష్టకాలంలో ఆ రామచంద్రమూర్తి యొక్క ప్రతాపం, రక్షణ స్వభావం తలంచుకుంటే చాలా శాంతి లభిస్తుంది. సీతమ్మ చేస్తున్నది ఆ రామచింతనే. ఆ జగద్రక్షా స్వరూపుడైనటువంటి రామచంద్రమూర్తికి నమస్కరిస్తూ శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష జై వీర హనుమాన్.